హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు వాక్య వారియర్స్ అండి. ఈరోజు పలావు చికెన్ చేసుకున్నామండి. ఎంతమంది చికెన్ పలావ్ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ముందు కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. పక్కన పలావ్ కావలసిన బాండి పెట్టుకొని దానిలో ఆయిల్, డాల్డా వేసుకోవాలి. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత చక్కగా కాగనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. వేసిన తర్వాత చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. పక్కన కళాయిలో చికెను, అల్లం వెల్లిపాయ వేసుకొని చికెన్ శుభ్రంగా కడుక్కొని దానిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసి ఫ్రై అయిన తర్వాత కోసుకున్న టమాటాలు వేసుకొని చక్కగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. చికెన్ మసాలా అన్నీ కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎవరికైనా ఈ మసాలా కావాలంటే కామెంట్ చేయండి. నేను చేసి పెడతాను. మీకు ఎలా చేయాలో కూడా చెప్తాను. చక్కగా ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర చల్లుకున్న తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత చికెన్ కూర రెడీ అయిపోయినట్టేనండి. దించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంతకుముందు గిన్నెలో ఆయిల్, డాల్డా వేసుకున్నాం కదండి. దానిలో క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పలావ్కు కావాల్సిన మసాలా మొత్తం వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత పలావ్ మసాలా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి. అది కూడా మీకు కావాలంటే చెప్పండి, నేను కామెంట్లో చెప్పండి, నేను తయారు చేసి మీకు ఎలా చేయాలో చెప్తాను. తర్వాత చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొలతకు తగ్గట్టు వాటర్ పోసేసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మూత వేసుకున్న తర్వాత చక్కగా ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వాష్ చేసేసుకొని ఎసరు తర్వాత చక్కగా అందులో బియ్యం మొత్తం వేసేసుకోవాలి. చక్కగా ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర చల్లుకొని చక్కగా తినడమేనండి. అంతే అయిపోయింది పలావు అంతా అయిపోయిందండి. చక్కగా ఉంది. తర్వాత నిన్న డిమార్ట్కి వెళ్ళి వచ్చాము. ఇది నిన్న పోస్ట్ చేయాల్సిన వీడియోనండి. నిన్న చిన్న పని ఉండే వల్ల ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. చికెన్ కూర తర్వాత పలావు చాలా బాగా కుదిరినాయండి. మేము మా పిల్లలు అందరం చక్కగా కూర్చొని అందరం కలిసి తిన్నాము. తర్వాత బాదం మిల్క్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఆ రెసిపీ కావాలన్నా కూడా కామెంట్లో చెప్పండి, నేను చేసి మీకు చూపిస్తాను. చాలా బాగున్నాయండి. అన్ని వంటలు బాగా కుదిరినాయి. బాదం మిల్క్ కూడా తాగుకుంటూ చక్కగా పిల్లలను మేము ఎంజాయ్ చేసుకుంటూ అందరం కలిసి తిన్నామండి. చాలా బాగా కుదిరినాయండి. ఉంటాను.